హలో నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడాలని ఒక గొప్ప సంకల్పంతో పనిచేస్తున్నాడు. ఆ విధంగానే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించి ఆ బిల్లుని చట్టసభల్లో ఆమోదపరిచి గవర్నర్కు పంపిస్తే ఇంకా ఇంతవరకు వాళ్ళు ఆమోదించకపోతే ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు, నేను బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడాలని ఒక గొప్ప సంకల్పంతో ఉన్నా అని ఈరోజు ఢిల్లీకి పోయి వాళ్ళతోనే పోరాడదాం, బీసీల కోసం కొట్లాడదాం, బీసీల తరపున మాట్లాడదామని గొప్ప కార్యాచరణ ఏర్పాటు చేసినాడు. ఆ విధంగానే ఇప్పుడు ఢిల్లీకి పోయి ఏదైతే 100 మంది ఎంపీలతో రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మినిస్టర్లతో కలిసి ఢిల్లీకి పోయి ధర్నా చేస్తున్నాడు, బీసీల గలం వినిపిస్తున్నాడు అనే విషయం కూడా నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా. ఈ రోజు ఈ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పైన నిజమైన ప్రేమను చాటి చెప్పి ముందుకు పోతుంటే ఈరోజు చాలా గర్వంగా ఉంది. గత పాలకులు గత చరిత్రల కేవలం నాయకులందరూ బీసీలను ఓట్ల కోసమే వాడుకున్నారు, కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పైన నిజమైన ప్రేమ చూపిస్తూ ముందుకు సాగుతున్నాడని కూడా నేను ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కూడా బీసీల పైన నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు కూడా ఈ యొక్క పోరాటానికి మద్దతు నిలబడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలో ఉన్న అందరినీ పిలిచినాడు. మీకు కూడా నిజమైన ప్రేమ ఉంటే బీసీల తరఫున పోరాడాలనుకుంటే మరి రండి, ఏదైతే ఢిల్లీలో చేసే పోరాటానికి. ఈ రోజు బీజేపీ పార్టీ కూడా 8 మంది ఎంపీలను ఈ రోజు మేము గెలిపించినాం. ఆ 8 మందిలో కూడా పెద్ద పెద్ద బీసీ నాయకులు ఉన్నారు. ఈటల రాజేందర్ అయితే, బండి సంజయ్ అయితే, వీళ్ళందరూ కూడా ఈ రోజు ఈ యొక్క ఉద్యమంకి మద్దతు తెలుపుతారా, లేకపోతే మీ బీజేపీ పెద్దలతో ఈ బిల్లుని పాస్ చేపిస్తారా అనే విషయం కూడా నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. అంతే విధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన గొప్ప అనుభవజ్ఞుడు కేసీఆర్ కూడా ఈ రోజు ఈ యొక్క బీసీలకు న్యాయం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ ఉద్యమానికి కదిలి రావాలా, మన రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా నిలవాలా, ఈ రోజు బీసీల తరఫున మనం నిలబడవాలా అనే ఒక గొప్ప సంకల్పంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరందరూ మద్దతు తెలపాలనే విషయం కూడా నేను ఈరోజు మీ అందరినీ తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.